చూడాల్సిన అంశమే. ఇక ఎజెండాలో మరో అంశం మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఒకప్పుడు యావత్ దేశానికి అంతు చిక్కని ప్రశ్న ఇదైతే ప్రధాని మోదీ నోటి నుంచి కూడా కొన్ని మాటల తూటాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి సౌండే తెలంగాణ కాంగ్రెస్ లో రీసౌండ్ చేస్తోంది. అది టీ కాంగ్రెస్ లో కట్టప్ప ఎవరు? హైకమాండ్ మనిషి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను పక్కనే తిప్పుకుంటూ వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఆమెపై కేసు ఉందని మధ్యప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉప్పందించింది ఎవరు అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నేతలే అందించారని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు. బీజేపీపై సీట్ చోరీ విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓట్ చోరీ అంటే ఈరోజు అసలు ఏకంగా సీట్ చోరీ చేశారని చెప్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చుట్టూ కూడా రాజకీయం తిరుగుతుంది. అసలు సూత్రధారి ఎవరు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయం మొత్తం రసకందాయంలో పడుతూ ఉంది. మోదీ భాగ్యనగర పర్యటన తర్వాత ఈక్వేషన్స్ అన్ని చకచకా మారిపోతూ వస్తున్నాయి. నిజంగానే కాంగ్రెస్ లో కట్టప్పలు ఉన్నారా? ఇలాంటి పరిణామం గతంలో జరిగిందా? ఆ కట్టప్పను కాంగ్రెస్ అధిష్టానం పట్టుకోగలుగుతుందా? ఏం జరగబోతుంది ఏంటి అనే అంశంపై ఈరోజు మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు టీ కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ జాయిన్ అవుతారు. అదేవిధంగా రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు కంటిన్యూ అవుతున్నారు. శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా నర్రా విజయ్ గారు కూడా కంటిన్యూ అవుతారు. సో శేషు సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఒక్కసారిగా భాగ్యనగర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత రేవంత్తో మాట్లాడటం, ఆ తర్వాత పరిణామాలు చకచకా జరగటం, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వరకు వ్యవహారం రావటం, ఒకసారి చూస్తే రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ లో రేవంత్ ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పని అయిపోతుంది అని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసిందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, రేవంత్ సీఎం అయినప్పుడు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయని మొదటి ఆరోపణ, మొదటి బాంబు బేల్చేశారు. ఆ తర్వాత బడేబాయ్ చోటేబాయ్ అంశం వచ్చింది. మొన్న నాతో కలవండి, కలిస్తే రాజకీయ పరిణామాలు కాదు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపిస్తా అని స్వయంగా ప్రధానే చెప్పారు. ఇప్పుడు పాపం కట్టప్ప ఎవరు అనే దగ్గర క్వశ్చన్ మార్క్ కేసు వదిలేశారు. ఆ కట్టప్ప ఎవరు అనే చుట్టే తెలంగాణ రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ ఏమో ఢిల్లీలో ఉన్నారు, అధికారిక పర్యటన అని చెప్తున్నా, నిన్న మొన్న చాలా ఫోన్లు రేవంత్కి అధిష్టానం నుంచి వచ్చాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయంలో? కాంగ్రెస్ లో కట్టప్ప ఎవరు అన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు సార్? అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. వంశీ, అందరికి నమస్కారం. కట్టప్ప ఎవరు అని అంటే నేను కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తా, ఒక రాజకీయ ఆరోపణ చేస్తా. వంశీ కూడా దీంతో భాగస్వామి. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ కి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి వంశీ ఉప్పందించిండి అంటాను. అది చర్చలకు వస్తుంది, ఏముంది దాంట్లో? చర్చ జరగటానికి కూడా వాడుకునేటటువంటి అవకాశం ఉంది. రాజకీయాల్లో ఆ స్థాయికి దిగజారిపోయా అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే విషయం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తన సొంత రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అయితే ఈ 3 ఖాళీలు ఉన్నాయి మధ్యప్రదేశ్ రాజ్యసభలో. అయితే వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక చూస్తే బీజేపీ 2 గెలుచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ ఎప్పుడైతే అక్కడ 3వ అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే రాజకీయ వ్యూహాలు తెరపైకి వస్తాయనేది చాలా స్పష్టమైపోతుంది అన్నట్టు, దాంట్లో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, అంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిపి 4. ఈ స్క్రూటినీ జరిగేటప్పుడు 6 మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలు స్క్రూటినీ చేస్తున్న సందర్భంలో బీజేపీ ఒక అభ్యంతరాన్ని లేవనెత్తింది. అభ్యంతరం ఏంటి అని అంటే, తన నామినేషన్ పత్రంలో తన పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు అనేటటువంటి ఒక అభ్యంతరం లేవనెత్తడంలోనే 6 అభ్యంతరాలను స్వీకరించి డైరెక్ట్ గా ఏకపక్షంగా నామినేషన్ ని తిరస్కరించేశాడు. బట్ ఇక్కడ 2 పొరపాట్లు జరిగాయి. ఒకవైపు కాంగ్రెస్ నుంచి పొరపాటు జరిగితే ఇంకొకటి RO నుండి పొరపాటు జరిగింది. కాంగ్రెస్ నుంచి జరిగిన పొరపాటు ఏంటంటే, వంశీ, నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను లోక్సత్తా పార్టీ నుంచి. నేను పోటీ చేసేటప్పుడు నా నామినేషన్ పత్రాన్ని నేనే నింపుకున్నాను. ఎంత జాగ్రత్తగా నింపుకున్నానంటే, నాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని దాంట్లో కూలంకషంగా చెప్తాను. నామినేషన్ లో ప్రధానంగా 2 అంశాలు చూస్తారు. ఒకటి ఆస్తులకు సంబంధించి, 2 కేసులకు సంబంధించి. మీరు ఆస్తి 1,00,000 కోట్లు ఉన్నదని చెప్పినా, ఇప్పుడు సపోజ్ మీకు తమిళనాడులో లీమా రోజ్ శాంటియాగో మార్టిన్ భార్య నిలబడ్డది, 5,000 కోట్లు చూపించి నామినేషన్ ఏమైనా రిజెక్ట్ చేశారా? చేయలేదు కదా. కాబట్టి మీరు ఎన్ని కోట్ల ఆస్తులు ఇచ్చినా నామినేషన్ రిజెక్ట్ చేయరు. పాయింట్ 1.
రెండోది కేసులు. మీరు ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులో కన్విక్ట్ అయినటువంటి కేసు ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడితే మీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. అసలు మీకు నామినేషన్ వేయడానికి అవకాశమే ఉండదు. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత శిక్ష పడ్డా మీ నామినేషన్ రద్దు చేస్తారు. కాబట్టి మీరు ఎన్ని కేసుల సమాచారం ఇచ్చినా నామినేషన్ రిజెక్ట్ చేయరు. అది క్రిమినల్ కేసు కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, డిఫర్మెంట్ కేసు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ కేసు పొందుపరిచినా మీ నామినేషన్ రిజెక్ట్ కాదు. అలాంటప్పుడు మీరు ఒక కేసు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పైన ఉంటే ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారం దాంట్లో పొందుపరచాలి. పొందుపరచలేదు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ని తప్పుదారి పట్టించారని బీజేపీ ఆరోపణ చేస్తే ఆ ఆరోపణని తీసుకున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఇమీడియట్ గా రిజెక్ట్ చేశాడు. కానీ ఇక్కడ ఆర్ఓ చేసిన తప్పు ఏంటి అంటే ఒక అంశము తన దృష్టికి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి పోటీ చేయటానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కల్పించాలనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక సూత్రం. దాని ప్రకారం ఆర్ఓ నడుచుకోలేదు. ఒక కంప్లైంట్ రాంగ్ లోనే ఏకపక్షంగా నామినేషన్ ని రద్దు చేయకుండా ఆమె వివరణ తీసుకొని ఉంటే, అంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వివరణ తీసుకొని ఆ వివరణకి సంతృప్తి పడనప్పుడు రిజెక్ట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని డిస్క్రిషనీ ఆఫ్ ఆర్ఓ అంటామంటూ. ఆర్ఓకి రిజెక్ట్ చేసే అధికారం ఉంది, యాక్సెప్ట్ చేసేటటువంటి అధికారం ఉంది. తన యాక్సెప్టెన్సీ నిబంధనలకు లోబడి ఉండాలా. కానీ అక్కడ ప్రొసీజర్ ఫాలో కాలేదు ఆర్ఓ. ఇదైతే అసలు ఇది అంతా పక్కకు పోయి పైకి వస్తున్నది ఏంది అని అంటే రిజెక్ట్ అయిన తర్వాత కేసు ఉన్నది అనేటటువంటి సమాచారం బీజేపీ వాళ్ళకి అంటే ఎవరిచ్చారు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే బీజేపీ ఒక ఎత్తుగడ వేసింది. ఇక్కడ ఒక రాజకీయ ఒక చిన్న సబ్మిషన్ మీరు చెప్తున్న దానికి కంటిన్యూషన్ గానే ఒక చిన్న సబ్మిషన్. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, అందులో భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని మనం చూస్తున్నాం. ఒక్క దెబ్బకే 2 పిట్టలు అన్నట్టుగా వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకుంది. అటు ఎన్నికకు సంబంధించి ఇటు తెలంగాణలో రేవంత్ ని ఇరికించే ప్రయత్నం చేసింది. సక్సెస్ అయిందా ఈ 2 అంశాల్లో భారతీయ జనతా పార్టీ? 100% సక్సెస్ అయింది. అదే భారతీయ జనతా పార్టీ కోరుకున్నది కూడా అదే. ఒకటి ఏంటంటే గెలిచే అవకాశం లేని చోట ఒక ఎంపీని ఎత్తుకపోయింది, గెలిపించుకున్నది, అక్కడ సక్సెస్ అయితే. రెండోది దీన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలో పెట్టడంలో కూడా సక్సెస్ అయింది. ఎందుకనంటే అక్కడ బిఎల్ సంతోష్ గాని కైలాస్ విజయ్ వర్గీయ గాని వాళ్ళు ఏం చెప్పారనంటే అసలు ఈ కేసు తెలంగాణలో ఉన్నట్టు సమాచారం మాకెట తెలుసు, కాంగ్రెస్ పార్టీయే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారంటే ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ ని డిఫెన్స్ లోకి నెట్టేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏం చర్చ జరుగుతుంది, అసలు ఈ సమాచారాన్ని వాళ్ళకి ఎవరు అందించారు, ఎవరు ఇచ్చారు అనేటటువంటి చర్చ. అసలు విషయం పక్కకు పోయింది. అసలు అక్కడ ఆర్ఓ నిబంధనలు పాటించలేదు, ఒక అభ్యర్థికి పోటీ చేసేటటువంటి హక్కుని తొలగించేసిండు అనేటటువంటిది పక్కకు పోయి ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక నమ్మకం, అదే ఏమంటాం, తన నీడను చూసి తానే భయపడేటటువంటి విధంగా రాజకీయాల్లో ఉంటుంది కదా. బట్ ఆ ఆత్మరక్షణలోకి సక్సెస్ఫుల్ గా భారతీయ జనతా పార్టీ పెట్టగలిగింది. కాబట్టి ఇప్పుడు చర్చ ఏమొస్తుంది, ఆ చర్చలో ఏం తీసుకొచ్చారంటే అసలు దీని అంతటికీ మూల సూత్రధారి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి అవకాశం, అనుమానాలు రేకెత్తించే అంశం, కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైనటువంటి విధానాన్ని రూపొందించేది. తర్వాత అక్కడ సక్సెస్ అయిపోయారు, అక్కడ ఎంపీని గెలిపించుకోవడం. ఒక మాట ఇప్పుడు ఇది ప్లాన్ ఏలో సక్సెస్ అయ్యారు కదా, ప్లాన్ బి కూడా ఉంది భారతీయ జనతా పార్టీ దగ్గర. ప్లాన్ బి ఏంటో తెలుసా, సేమ్ హిమాచల్ ప్రదేశ్ లో 2023లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే అభిషేక్ సింగ్ మన్వీని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ 6 శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్ చేసి అభిషేక్ మను సింఘ్విని ఓడిస్తే తెలంగాణ నుంచి మనం ఆయన రాజ్యసభకు పంపించాము. ఇక్కడ గనక ఈ ఆర్ఓ ఈమె నామినేషన్ రిజెక్ట్ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అస్మతివాదులు, కమల్నాథ్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి ఏమని ఓడించేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ సెటప్ చేసి పెట్టారు అనేది మీడియాలో వచ్చినటువంటి వార్త. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఓట్లు 61 మాత్రమే, కావలసిన ఓట్లు 58 మాత్రమే. అంటే ఒక 11-12 ఓట్లను క్రాస్ చేయగలిగితే బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. అంటే బీజేపీ 2 ప్లాన్లు రెడీ చేసి పెట్టుకుంది. ప్లాన్ ఏ రిజెక్ట్ చేశారు నామినేషన్ ని, ప్లాన్ బి క్రాస్ ఓటింగ్ చేసేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ అది కాంగ్రెస్ స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇది ఒకటైతే, రెండోది అసలు భారతీయ జనతా పార్టీకి ఎంత నెట్వర్క్ ఉంటుంది వంశీ, చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది కదా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు 7 ఒకటి మధ్యప్రదేశ్ నుంచి, ఒకటి జార్ఖండ్ నుంచి, ఒకటి రాజస్థాన్ నుంచి, 3 కర్ణాటక నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈ 7 సమాచారం తెప్పించుకోలేరా వాళ్ళు?
ఏడుగురు సమాచారం పబ్లిక్ డొమైన్ లో ఉండదా? ఒక కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ ఒక మిస్టేక్ చేసింది, తనపై ఉన్నటువంటి కేసు సమాచారాన్ని నామినేషన్ లో పెట్టకపోవటం తోటి టెక్నికల్ గ్రౌండ్ మీద టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని ఆమె నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. బట్ అది టెక్నికల్ గా కరెక్ట్ కావచ్చు, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో అది మంచిది కాదు. ఒక పెద్ద పార్టీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఈ విధంగా ఒక మహిళ నామినేషన్ ని రద్దు చేయడానికి టెక్నికాలిటీస్ ని అడ్డం పెట్టుకొని ఆర్ఓని నిష్పక్షపాతంగా పనిచేయకుండా పక్షపాతంగా నామినేషన్ రిజెక్ట్ చేయటం భారతీయ జనతా పార్టీకి మంచిది కాదు అనే అభిప్రాయం ఉంది. కానీ దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఒకటి సక్సెస్ అయ్యారు, గెలిచారు. రెండోది కాంగ్రెస్ పార్టీలో విధమైనటువంటి క్రియేట్ చేశారు. రైట్ సార్, మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు వాయిస్ తీసుకునే ముందు ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు? ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరు వస్తున్నారా అనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్ గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్ తో. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు ఎజెండా. వెంకటస్వామి గారు, ఒక సీటు పోయింది, మరో సీటుకు ఎసరొచ్చింది అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఉప్పందించింది రేవంత్ రెడ్డేనేమో అని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్తూ ఉన్నారు. సో రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఓ సీటే కోల్పోయారు. మొత్తంగా రేవంత్ సీటుకి ఎసరబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేయబోతుందా? మావాడు అని చెప్పుకొని గుంజేసుకునే ప్రయత్నం చేయబోతుందా? అసలు ఆ కట్టప్ప ఎవరు, ఏం జరుగుతుంది? అందులోనూ సీఎం హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు. అటు వెళ్ళి ప్రధాని మోదీని కలుస్తున్నారు, ఇటు మీ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఏంటి రేవంత్ను మొత్తంగా కట్టప్పని చేయబోతుందా కాంగ్రెస్? కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ కట్టప్పని చేస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు అంశాలన్నీ అట్లనే కనిపిస్తున్నాయి కదా. రేవంత్ కు పడని వర్గం కూడా ఉంది. ఆ వర్గం అంతా దొరికాడురా రేవంత్ అని ఎదురు చూస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుందిగా. అంటే ఏం లేదు, అంటే ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ
అభిలాషను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటి ఫెయిర్ గా చెప్తారా? కత్తి వెంకటస్వామి గారు చాలా స్ట్రైట్ గా మాట్లాడతారు కాబట్టి ఒకటి ఫెయిర్ గా చెప్తారా? చెప్పండి. మొన్నటి నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి ఫోన్ల మీద ఫోన్లు, వివరణల మీద వివరణలు, ఇక వివరణ ఇచ్చుకోవడంతోనే సీఎం బిజీ అయిపోవాల్సిన పరిస్థితులు. ఇదంతా ఎందుకు, నేను ఢిల్లీకి వచ్చి వివరణ ఇస్తా అని చెప్పి ఢిల్లీ వెళ్ళారనేది టాక్. అంటే వివరణ యాక్చువల్లీ దీన్ని మనం తెలంగాణ సీఎం, తెలంగాణకు సంబంధించినటువంటి అంశంగా చూడడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మధ్యప్రదేశ్ లో. ఎందుకు అసలు తెలంగాణలో కేసు వల్లే కదా మీ సీటు పోయింది. తెలంగాణలో కేసు రేవంత్ రెడ్డి పెట్టినారా ఏమన్నా? ఎవరు పెట్టినా తెలంగాణలో కేసు ఉన్నదనేటువంటి విషయము మేడంకు తెలియకపోవడము, దాన్ని మెన్షన్ చేయకపోవడము. రెండో విషయం ఏంటంటే మెన్షన్ చేయకపోయినా కూడా ఇందాక శేషు గారు చెప్పినట్టుగా అది అంటే క్లాజ్ 36(2) ప్రకారం ఆమె రిజెక్ట్ చేసింది. బట్ ద క్లాజ్ 36(4) లో ఏముందనంటే ఇట్లాంటి సిల్లీ రీజన్స్ మీద ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన, నా నామినేషన్ కూడా అలా నా పేరు రాసి నాది రిజెక్ట్ అయితే మాధవ్ రెడ్డి అని పేరు రాసినటువంటి మా మహానుభావుడు మా అన్న మా పెద్ద ఆయన పొన్నాల లక్ష్మయ్య గారు చేసి పంపితే నేను మాధవ్ రెడ్డి పేరును కట్ చేసిన. ఎందుకంటే రిజెక్ట్ అయితే రిజెక్ట్, ఎందుకంటే పొన్నా లక్ష్మయ్య గారు రిజెక్ట్ అయితే పొన్నా లక్ష్మయ్య కోడలు పేరు పెట్టుకున్నాడు, ఉత్తమ్ రెడ్డి రిజెక్ట్ ఉత్తమ్ రెడ్డి భార్య పేరు పెట్టుకున్నాడు, లేదా వైస్ వర్సా. లేకపోతే ఒక ఆయన నేనుంటే నా తమ్ముడో నా అన్ననో ఎవరో ఉంటది. అట్లా కాకుండా మాధవ్ రెడ్డి ఏదో కుట్ర దాగున్నది అనుకొని ఆ రోజు నేను మాధవ్ రెడ్డి పేరుని కట్ చేస్తే రిటర్నింగ్ అప్పట్లోనే కట్టప్పలు ఉన్నారా కాంగ్రెస్ లో? కట్టప్ప అని కాదు అక్కడ. ఇప్పుడు నేను నా అనుమానం, ఎందుకంటే నేను కొత్త కాంగ్రెస్ కి వచ్చినప్పుడు నేను జేఏసీ లీడర్, పాలిటిక్స్ రెగ్యులర్ అదే పొలిటికల్ ఎలక్షన్ నాకు తెలియదు. నేను స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ లో ఉన్నా, టీచర్ యూనియన్ ఎలక్షన్ లో ఉన్నా, కానీ పొలిటికల్ ఎలక్షన్ లేను కాబట్టి నాకు తెలియదు, అనుభవం లేదు. సో నేను అయినప్పటికీ కూడా దాంట్లో నాకున్న చిన్న నాలెడ్జ్ లో అది కట్ చేస్తే తప్పులేదని కట్ చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ అది లీక్ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ లీక్ చేయకూడదు. అది రిటర్నింగ్ ఆఫీసర్ లీక్ చేస్తే దాన్ని నేను ఛాలెంజ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఆమె రిజెక్ట్ చేయడానికి లేదనంటే తను షీ హాజ్ రిటర్న్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అప్పుడు బన్వర్ లాల్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండే, వారికి పంపితే వారు స్పష్టంగా ఇట్లాంటి సిల్లీ రీజన్స్ మీద నామినేషన్ రిజెక్ట్ చేయడానికి లేదు, ఇట్ ఈస్ అండర్ ద 36(4) ప్రకారం లేదు అనే విషయాన్ని ఆయన పంపితే అప్పుడు 3 రోజులు పెద్ద టెన్షన్, నాది రిజెక్ట్ అవుతుందని పెద్ద ప్రచారం చేసిన మాధవ్ రెడ్డి అండ్ గ్రూప్ నా నామినేషన్ రిజెక్ట్ చేసినాను. ఇప్పుడు మేడం కి సంబంధించి కూడా దాంట్లో ఆమె మెన్షన్ చేయలేదని, అది కేసు ఉన్నదని ఎవరు చెప్పిరి? అది కేసు ఉన్నదని చెప్తే అలా మెన్షన్ చేయలేదని ఎవరు చెప్పిరి? మెన్షన్ చేయలేదని చెప్పింది ఎవరు? డెఫినెట్ గా అది లీక్ చేసింది రిటర్నింగ్ ఆఫీసరే కదా. రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ నాట్ సపోజ్ టు బి. ఆ రోజు మాధవ్ రెడ్డి గారు ఇంకో ప్రయత్నం చేసిండ్రు. ఆ లీక్ చేసిన దాన్ని ఆ కాపీని పట్టుకొని, ఆ జిరాక్స్ కాపీని పట్టుకొని హైకోర్టు వెళ్తే అక్కడున్న సీనియర్ లాయరు ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఉద్యోగం పోతుందా ఇట్లా లీక్ చేయడానికి రాయాలంటే ఆయన కేసు విరమించుకున్నాడు. సో కాబట్టి రిటర్నింగ్ ఆఫీసరు అనైతికంగా వివరించింది అనేది చాలా స్పష్టం. సో దాంట్లో మీరు అన్నట్టుగా ఎవరు సమాచారం ఎవరిచ్చింది ఎవరికి ఇచ్చిందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి కుయుక్తులు గత 12 సంవత్సరాల నుంచి అనేకం చేసింది. అది ఏ పార్టీ అని ఉండొచ్చు, మా పార్టీ అని ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకెవరు అన్నట్టు చంద్రబాబు తోటి కొట్టుకున్నప్పుడు చంద్రబాబు తోటి చేసినారు, ఇలా జగన్మోహన్ రెడ్డి తోటి బాగా లేకుంటే ఆయనతో చేస్తారు. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది విలువల పేరుతోటి విలువలను హననం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఎవరినైనా కట్టబగా మార్చగల, రేవంత్ రెడ్డిని కూడా కట్టబ మార్చగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. వాళ్ళు చేసేదంటే కూడా శిఖండి యుద్ధం, దుష్ట చతుష్టయం నడుస్తుంది. సో ఇలా దుర్యోధన దుశ్శాసన రాజ్యం నడుస్తుంది, అరణ్యవాసం నడుస్తుంది, అజ్ఞాతవాసంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మేము ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిజంగానే శేషి గారు అన్నట్టుగా 1 bird, మీరు అన్నట్టుగా 1 shot 2 birds అన్నట్టుగా వాళ్ళ యొక్క వ్యూహాలు వేరుతాయి. అయితే అదే స్థాయిలో ఒక రాజకీయ పక్షంగా 30 సంవత్సరాల
ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీ అంత దాడి చేస్తున్నప్పుడు అదే స్థాయిలో అప్రమత్తంగా ఉండడం కూడా కాంగ్రెస్ యొక్క బాధ్యత, కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద నాయకుల బాధ్యత. సో ఇంత దాడి జరుగుతున్నటువంటి సమయంలో కూడా మనం అప్రమత్తంగా లేకుంటే కళ్ళు మూసుకొని పనులు చేసుకుంటూ పోతే ఇట్లాంటి షాకుల మీద షాకులు పడక తప్పదు. లీగల్ సెల్ చాలా పటిష్టంగా ఉంటుంది, కాంగ్రెస్ నాయకులే పెద్ద పెద్ద లాయర్లు అని చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, అసలు ఎందుకు ఎదుర్కోలేకపోయారు? ఏమంటున్నంటే అతి విశ్వాసం. మేము చాలా గొప్ప వాళ్ళము, అన్ని మేము సరిగానే చేస్తున్నాం అనేటువంటి అతి విశ్వాసం ఇవాళ దెబ్బతీసింది. మేడం గారికి తెలియదా, ఒక ఎంపీగా పనిచేసినారు, మరి వారికి మెయిల్లో నోటీస్ వచ్చింది అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. సో వారు కనీసము ఒక అఫిడవిట్ లో గతంలో రేవంత్ రెడ్డి గారు, తర్వాత బల్మూరి వెంకట్, ఇప్పుడే ఇందాక నేను సూర్యాపేటలో ఉన్నా, ఇందాక వారితో మాట్లాడుతుంటే మేము ఇద్దరం కలిసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చినాం. నేను మాస్టర్ ట్రైనర్ వచ్చిన, ఆయన బల్మూరి వెంకట్ కూడా చెప్తున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో, బల్మూరి వెంకట ఇచ్చిన అఫిడవిట్ లో, మేము రాష్ట్ర నాయకులుగా ఉన్నాము కాబట్టి మా మీద మాకు తెలియకుండా కూడా కేసులు నమోదై ఉంటాయి. మా దృష్టికి పోలీసు ద్వారా మాకు అందిన నోటీసుల ప్రకారము వచ్చిన వాటిని మెన్షన్ చేస్తున్నాము. మిగతా ఎక్కడన్నా కూడా వాటిని మేము మెన్షన్ చేయలేకపోవచ్చు, మా దృష్టికి రాలేదనే ఒక జనరలైజ్డ్ అఫిడవిట్ ఇచ్చడం వల్ల రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈ 80-90 కేసులు కాకుండా మిగతా కేసులు కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన నామినేషన్ రిజెక్ట్ కాలేదు. బల్మూరి వెంకట్ యొక్క నామినేషన్ కూడా ఎమ్మెల్సీగా రిజెక్ట్ కాలేదు. మొత్తంగా బీజేపీ కుయుక్తుల వల్లే పెద్ద స్థాయిలో ఉన్న లీడర్లు తప్పనిసరిగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ తీసుకోవడంలో పొరపాటు మా వైపు నుంచి కూడా ఉన్నది. అయితే ఆ పొరపాటును అడ్వాంటేజ్ గా తీసుకుని అనైతికంగా ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరించినారు. దాన్ని భారతీయ జనతా పార్టీ సొమ్ము చేసుకోవడం అనేది చాలా స్పష్టం. రైట్. రామూర్తి గారు, అంటే బీఆర్ఎస్ నాయకుడిగా చెప్తారా లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా చెప్తారా అనేది మీ ఇష్టం. జరుగుతున్న సీన్ మొత్తం మీకు తెలుసు, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ఏం చెప్తారు? ఒక మంచి కథ చెప్తా అండి, మొత్తం అందరు వినాలి. 3 అక్షరాల పార్టీ, 3 రంగుల పార్టీ, అదే విధంగా 3 రాష్ట్రాల్లో అంటే ప్రత్యక్షంగా అధికారంలో పార్టీ. 2023లో మళ్ళీ 3 2023లో జరిగిన ఎన్నికల్లో, డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో, దాని తర్వాత డిసెంబర్ రిజల్ట్ వచ్చింది. 3వ తారీఖు, అది కూడా మళ్ళీ 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 5 రాష్ట్రాలతో జరిగిన ఎన్నికల్లో మన రాష్ట్రం కూడా ఉన్నది. రాష్ట్రంతో జరిగిన ఎన్నికల్లో, మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు, మళ్ళీ 3 ఇక్కడ. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 66 వచ్చినాయి. 66 వస్తే మళ్ళీ 66 మాకు 66 వద్దు, ఎందుకంటే మళ్ళీ మా 3 ఉండాలి అని 3 వెళ్ళిపోయిన వాళ్ళకి. మళ్ళీ 3 వెళ్ళిపోయి ఎందుకంటే బీజేపీలో కలిసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎంత అయినాయి అంటే వాళ్ళ 63 అయినాయి, అంటే మళ్ళీ 3 అయినాయి. సో 63 సీట్లు వాళ్ళ బలం. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ బలం 230, అందులో 3 ఉన్నది. అదే విధంగా 23లో జరిగిన ఎన్నికల్లో, అదే విధంగా మళ్ళీ 23 డిసెంబర్ 3వ తారీఖు వచ్చిన ఎలక్షన్స్ లో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉందే కూడా 63 మాత్రమే. ఇప్పుడు జరిగిన అంశాలు కూడా చూసుకుంటే మీనాక్షి నటరాజన్ ని వెన్నుపోటు కూడా కాదండి చెప్పాలంటే, వాస్తవంగా రాజకీయంగా చంపేసే ఉద్దేశం అదే విధంగా అది చేసిండు అన్నది రేవంత్ రెడ్డి అన్నది కులంకుశంగా క్లుప్తంగా కనబడుతున్నది. ఇప్పుడు దాచుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఒక రాజ్యసభకు సంబంధించిన ఒక నామినేషన్ రిజెక్ట్ కావడం అంటే అది చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. అదే విధంగా అభ్యర్థితో పాటు ఆ పార్టీకి కూడా తీరని నష్టం, అది మామూలు నష్టం కూడా కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు వీళ్ళకు అసెంబ్లీలో 166 సీట్లు బీజేపీకి ఉన్నాయి కాబట్టి ఆడ వాళ్ళకి 2 వస్తాయి. అంటే దాదాపు ఎందుకంటే 59 ఓట్లు కాదు. ఒక అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 59 కావాలి. 59 ఓట్లు కావాలంటే వీళ్ళకి 2 ఉంటాయి, 2 వస్తాయి. దాని తర్వాత వీళ్ళకి ఆల్రెడీ 63 ఉన్నాయి కాబట్టి 59 అంటే ఇంకా ఎక్స్ట్రా 3-4 ఓట్లు ఉన్నట్టే. సో కాంగ్రెస్ క్లియర్ గా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నది. గెలుచుకునే అవకాశం ఉన్నా ఇప్పుడు ఇక్కడ 3 నిలబెట్టిలు బీజేపీ వాళ్ళు. ఒకరిని తరుణ్ చాంగ్ నిలబెట్టిలు, అదే విధంగా రజనీష్ అగర్వాల్ నిలబెట్టిలు, అదే విధంగా మనీష్ కేబెట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది ఎవరైతే నామినేషన్ పత్రాలు నింపిల్లో ఇప్పుడు ఇంతకుముందు అన్నారు నామినేషన్ రిటర్నింగ్ అధికారి అన్నారు. రిటర్నింగ్ అధికారి కాదండి, మళ్ళీ కూడా చెప్తున్నా, నామినేషన్ నింపిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళతో ఎవరితో మాట్లాడిండు వాళ్ళకి క్లియర్ గా కైలాష్ రాష్ట్ర మంత్రి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు తెలంగాణ నుంచి ఒక ముఖ్యమైన నేత మాకు చెప్పడం, మాకెంత తెలుస్తుంది ఆడ కేసు ఉన్నది,
మాకు అక్కడ కేసున్న వివరాలు వీళ్ళు చెప్తే మేము కంప్లైంట్ చేస్తామన్నారు. సరే ఎవరు చెప్పిళ్ళు? నామినేషన్ నింపే దగ్గర నుంచి వెళ్ళి అదే విధంగా తెలంగాణ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ద్రోహం చేసిళ్ళు అది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా కూడా నేను చెప్తున్నా, ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడన్న ఉద్దేశంతో ఇక మేము ఏమైనా పడవచ్చు, ఏమైనా చేస్తున్న ఉద్దేశంతో పొడిచింది. అదే విధంగా వీళ్ళ లీగల్ టీం ఫెయిల్, అదే విధంగా సీనియర్ లీడర్ ఫెయిల్, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న వాస్తవంగా అక్కడ ఏదో ఉన్న ఆ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఫెయిల్ అని చెప్తున్నా. అదే విధంగా ఒక ఇన్ఛార్జ్ అంటే ఆమె ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఒక మామూలు వ్యక్తి కూడా కాదు ఆమె వాస్తవంగా బ్రహ్మచారిణి. ఆమెకు ప్రత్యేకంగా ఎజెండాలు కూడా ఏమి లేవని ఇంతకు ముందు కొంతమంది మాట్లాడితే విన్నా. ఎజెండా లేని వ్యక్తి రాజకీయాల్లో ఉంటే, ఇప్పుడు ఎజెండాలు ఉన్న వ్యక్తి నేను తన్నుకుంటా తొక్కుకుంటా గుద్దుకుంటా వచ్చిన వ్యక్తి ఉన్నాడు ఈడ. సో అలాంటి వ్యక్తి మీద ఎందుకు ఎవరిని పోటీ పొడిచిండు అన్నది కూడా చెప్తా. ఈమె మళ్ళా 3 ఇష్యూస్ లో ఈమె కంప్లైంట్ చేసింది హైకమాండ్ రాహుల్ గాంధీ. ఏ విషయంలో అంటే కూడా చెప్తా, ఖమ్మం వెలుగు మట్ల అంశాన్ని క్లియర్ గా వ్యతిరేకించింది, ప్రెస్ ముందు కూడా వ్యతిరేకించింది. అదే విధంగా హైదరాబాద్ హెచ్సి విషయంలో కూడా డైరెక్ట్ ప్రెస్ ముందుకు వచ్చి చేయడం దుర్మార్గం అని చెప్పింది. అదే విధంగా రేవంత్ రెడ్డి జరుగుతున్న ఏదైతే మూసీ నది మీద కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, పేద కూర్చోడం కరెక్ట్ కాదు, వాళ్ళకు ఏదైతే వాళ్ళకు ఎక్కడికే దోలాలో అక్కడ దోలిన తర్వాత వాళ్ళ మీద బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దక్షిణాదిలో గలం విప్పాడు. సో మనం కట్టే పన్నులన్నీ మనకు వచ్చే ఆదాయం ఎంత, దక్షిణాదికి సంబంధించి వాయిస్ వినిపిస్తున్నాడు. అదేవిధంగా బలమైన నేతగా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఒక రేవంత్ రెడ్డిని పక్కకు తప్పిస్తే అధికారం సునాయాసం అవుతుంది అన్న ఇదితో ఒక ఎత్తుగడ వేసి ఉండొచ్చుగా, లేదా ఈ అంశాలు గురిగింజ దాని కింద నలిపి ఎదిగినట్టు మనం ఎక్కువ ఊహించుకోవద్దండి. ఆయన అంత పెద్ద నాయకుడు కాదు. అదే విధంగా ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓడిపోయిన చరిత్ర. ఇప్పుడు బీహార్ వేడు, మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ బెటర్ అంటే వాళ్ళ అధికార ప్రతినిధి తీసి అలగొట్టిండి, వీడియో కూడా అండి వీడికోసి గిట్లా మాట్లాడతాడు, తీసిపడి అంటే వాళ్ళు తీసిపడేసిళ్ళు. ఆల్రెడీ ఆ ఎన్నికల నుంచి బయటకు లాగి పడేసిళ్ళు. అదే విధంగా ముంబై ఎన్నికలు కూడా కేరళ గెలుపు గీనకైతే ఆయన వాస్తవంగా పోతాంటే రోడ్డు మీద ఓడలేడు. వాళ్ళే చెప్తున్నారు సుదీర్ఘంగా, వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా గుడ్డలో మెల్ల. ఎందుకంటే వీళ్ళు ఏమంటే వందల మంది వచ్చినప్పుడు ఈయనొక బోడిలింగం. సమయం ఇస్తా. నర్రా విజయ్ గారు ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? శేషు సార్ చెప్పినట్టుగా రాజకీయం నడిచింది అండ్ ఒక చిన్న అంశాన్ని పట్టించుకోకపోవటం కాంగ్రెస్ కు ఒక శాపమే కూర్చుంది. అండ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఇష్యూ నడుస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ పరిణామం మొత్తాన్ని? తెలంగాణ రాజకీయాల్లో దురంధర్ రివెంజ్ సినిమా చూస్తే అర్థమవుతుంది, రాజకీయాలు అట్లనే నడుస్తున్నాయి. దురంధర్ రివెంజ్ సినిమా నడుస్తుంది తెలంగాణలో. మనం విశ్లేషించుకున్నట్టు అది ఎట్లుంటుందో భవిష్యత్తు తేలే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ ఏం చేస్తుందంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇంకే పార్టీ అయినా ఒక అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో తొక్కేయాలి, పార్టీలు లేకుండా చేయాలి, ఏకపక్షంగా జరగాలి, అన్ని రకాలు చేసుకుంటుంది. మొత్తం బీజేపీ తనకున్నటువంటి పవర్స్ తోటి మొత్తం అన్ని రకాలుగా ఆర్థికం, ధనం, ఎలక్షన్ కమిషను, ఈడీ, సిబిఐ వీటన్నిటితోటి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ఒక ఆవిపట్టు మీద దెబ్బతీశాడు. ఇది ఒక పెద్ద అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ గాని దేశంలో చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఇప్పుడు ఆమె నటరాజన్ గారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో వెరీ సింపుల్ పర్సన్, వెరీ హానెస్ట్ పర్సన్, ఒక కమిట్మెంట్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి. అట్లాంటి రాజ్యసభకు పోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక్కడ వాళ్ళే సమాచారం ఇచ్చిరని వాళ్ళు మరీ చెప్పినప్పుడు, ఇంకా బిఎల్ సంతోష్ ట్వీట్ చేసినప్పుడు కోవర్టులే ఉన్నారు పట్టుకోవాలని అంటే ఇదొక పెద్ద ఆపరేషన్ అన్నట్టే చూసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఉంది. ఎవరు ఈ ద్రోహం చేసింది అనేది చూసుకొని యాక్షన్ కనుక తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టిమిగుతుంది. చూద్దాం సార్, కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది, ఆ కట్టప్ప ఎవరనేది బయట పెడతారా, ఏం జరగబోతుంది చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ అయితే నడుస్తుంది. అటు సీటు పోయింది, ఇటు సీటు కింద ఎసరొచ్చింది అనేది మాత్రం చాలా మంది నుంచి వినిపిస్తున్న టాక్. కాంగ్రెస్ ఈ కష్టం నుంచి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన హార్డిల్ నుంచి ఏ విధంగా బయటపడుతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న రామూర్తి గారికి, అదేవిధంగా నర్రా విజయ్ గారికి, శేషు గారికి అండ్ కత్తి వెంకటస్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్.